గోల్కొండ బోనాలు మొదలైన తర్వాత ఇంటి దగ్గర నుండి బోనం తీసుకొచ్చిన వారంతా కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ వేప చెట్టు దగ్గరనే అమ్మవారికి ముందుగా బోనం సమర్పించడం, కానుకలు ఏవైనా ఉంటే అవి ఈ హుండీలో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి తొట్టెలు గాని లేదా ఉయ్యాలలు గాని ఇంకా ఈ యొక్క మాలలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్పిస్తారు. సమర్పించి ఇక్కడి నుండి పైకి అమ్మవారి ఆలయం గోల్కొండ పైన ఉంటుంది. సో అక్కడనైతే డెఫినెట్ గా పైకి వెళ్ళి అమ్మవారికి మిగతా మొక్కులు అనేటివి చెల్లించుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అమ్మవారిని పూజించడం కావచ్చు. ఈ పూజలో భాగంగా పసుపు కుంకుమతోటైతే అమ్మవారిని ప్రత్యేకంగా పూజించి ఆ కుంకుమలోనే అమ్మవారు ఎప్పుడూ కూడా కొలువై ఉంటుందని ఇక్కడ ఆడవాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఈ భక్తుల విశ్వాసానికి తగ్గట్టుగానే ఇక్కడ ఈ యొక్క మొక్కులు చెల్లించిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్తే ఆ యొక్క మొక్కు పూర్తవుతుంది అనేది భక్తుల విశ్వాసం అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు, వచ్చిన ప్రతి భక్తులు కూడా ముందుగా ఇక్కడ పసుపు కుంకుమ అలాగే ఈ యొక్క దీపాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, కొబ్బరికాయలు కొట్టి అమ్మా మీ వద్దకు మేము వచ్చాము అని చెప్పడంతో పాటు నీకు బోనం సమర్పించేందుకు మేము పైకి వస్తున్నామమ్మా, ఏ ఆటంకాలు లేకుండా మమ్మల్ని దీవించు అని అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. గురుగారు, ఎట్లా అనిపిస్తుంది సంవత్సరం బోనాలు? అమ్మవారి ఈరోజు రెండో పూజ కార్యక్రమంగా మేము చాలా వైభవంగా చేస్తున్నాము. అమ్మవారి భక్తులు చాలా విభిన్నంగా ఈరోజు 2 లక్షల పైన వచ్చేసారు. ఇప్పుడు ఇంకొక 3 లక్షల భక్తులు దాకా రావచ్చు, 6 లక్షల దాకా కూడా రావచ్చు. కానీ ఆల్ డిపార్ట్మెంట్ కూడా మంచి మాకు సహకారం చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి సౌకర్యంగా మంచి చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ సంవత్సరం గోల్కొండకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడనే అమ్మవారికి సమర్పిస్తారు కదా, ఎందుకోసం అసలు ఎందుకు సమర్పించాలి? ఇక్కడ విశిష్టత ఏం? శ్రీ జగదాంబిక మహంకాళి అన్నప్పుడు ఏంటంటే నాగమ్మ పుట్ట, ఈడ నాగమ్మ పుట్ట అన్నప్పుడు మనం ఏంటంటే 60 నుంచి 70 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు కూడా మనం ఈడ అమ్మవారికి ఈడ బొట్టు పెట్టుకొని పోతే వాళ్ళు ఎక్కువ వాళ్ళు కూడా ఎక్కిపోతారు. అంటే ఆ కాలం నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కాదు, ఆ సంవత్సరం నిజాం సర్కారు అప్పుడు వాళ్ళు కట్టించిన దేవస్థానము ఆయన చెప్పినందుకు మనం ఫతేఖానా అంటారు. ఫతేఖానా అంటే ఆయన ఒక మోచి ఉంది, ఒక మోచికి ఏం చేసిండంటే మీకు ఫతేఖానా గోల్కొండ అని చెప్పిండు. అయితే ఒక 5 రూపాయలు సిక్కా ఇచ్చిండు ఆయనకు. ఇచ్చేసి దానికి ఏం చేసిండే ఫతేఖానా అని చెప్పిండు. అంటే ఫతే కాలేదు, వేరే మన గొల్లరాజులు కట్టినందుకు ఇప్పుడు గోల్కొండ అని చెప్పేసి పేరు గోల్కొండ అని వచ్చింది అమ్మవారికి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం కావచ్చు, ఇక్కడ మీరు చూస్తూనే ఉంటారు భక్తుల రద్దీ అనేది పెరుగుతుంది. ఈ సంవత్సరం ఎట్లుంది? చాలా బాగుందమ్మా. ఈ సంవత్సరం 7 లక్షల నుంచి 8 లక్షల భక్తులు వస్తుండొచ్చు. ఏ సంవత్సరం బేస్తారము ఫస్ట్ పూజ అమ్మవారు అవుతుంది. పోయిన ఇప్పుడు నైట్ 16 రోజు లక్షల పబ్లిక్ వచ్చిరమ్మా. అమ్మవారికి దర్శనం చేసుకొని చాలా మంచి వైభవంగా చేసినాం. మేము కూడా మెయిన్ అమ్మవారి పీఠ ఎత్తుకునేది గోల్కొండ ఎల్లమ్మ. నిజాం సర్కార్ కట్టించిన ఆ విగ్రహాన్ని మేము పల్లెక్కిలో పెట్టుకొని 375 మెట్లు వితిన్ ఆటలు కోసినాక 5 నిమిషాలు వెళ్ళిపోతాం ఆ అమ్మవారి ఆజ్ఞ. సో మనం ఇక్కడ చూస్తున్నాము అమ్మవారి మెట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 370 మెట్లు కూడా ఎలాంటి అలసట లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా భక్తులు ఎక్కేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడనే యాటను కూడా సమర్పించడం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వచ్చే భక్తులకు జరిగే ఆటంకాలను కూడా ఆపేందుకైతే ఈ యొక్క పూజ చేస్తూ ఉంటారు. జగదాంబిక అమ్మవారు అయితే ప్రతి భక్తుడిని కూడా దాదాపుగా 19వ శతాబ్దంలో కులీ కుతుబ్ షా సమయంలో కూడా ఇక్కడ బోనాలు అనేటివి సమర్పించే వాళ్ళు. అప్పటి నుండి కూడా ఈ యొక్క సాంప్రదాయం ఇదే విధంగా కొనసాగుతుందని అయితే ఇక్కడ ఉన్న యొక్క భక్తులు చెప్పడం అయితే జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్.